తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతానికైతే కాంగ్రెస్ వచ్చిందని ఏమనిపించింది మా పర్సనల్గా. ఆయన కొన్ని ఒప్పందాలు ఒప్పుకున్నాడు, 6 సూత్రాలు చేయడమే మహా గొప్ప అనిపిస్తుంది. ఈ బడ్జెట్ ప్రకారం ఆలోచిస్తే ఎలా చేయగలుగుతాడు, ఎలా నెగ్గగలుగుతాడు అన్నది ఆయన తెలివి మీద ఉంది. ఇట్స్ ఫ్యాక్ట్ ఇది. కాస్త కూస్తో రాజకీయం మాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. చేయాలి, మరి ప్రభుత్వం అనేది చేయాలి, తప్పదు. వాళ్ళకు ఎలా చేస్తారో అన్నది చూద్దాం. లేదు, ఈ ఎంపీ ఎలక్షన్స్లో చాలా ట్రబుల్లో ఉంది. మరి ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరిది పై చేయి ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మన రాజకీయం ఇక్కడ కాంగ్రెస్ నడుస్తుంది కాబట్టి, ఇప్పుడు ఉంది కాబట్టి, అదే ఎంపీ కూడా కాంగ్రెస్ వస్తేనే బెనిఫిట్స్ ఉంటాయి మనకు. అది మళ్ళీ వేరే పార్టీ వాళ్ళు వస్తారు, అక్కడ ఆపోజిట్లే ఉంటారు. అక్కడ బీజేపీ ఉంది, ద్వారా తట్టుకోవడం కూడా కష్టమే. ఈ ఎంపీస్ ఎవరు కానీ, బీఆర్ఎస్ కానీ, తెలంగాణ ఇక్కడ స్టేట్ ఉంది కాబట్టి కాస్త కూస్త మనకు మేలు జరుగుతుంది అన్న పర్సనల్ ఉద్దేశం. అది మరి రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్చే ఛాన్స్ ఉందంటారా? అది చెప్పలేము. నెరవేర్చాలి అని మాకు ఉంది కోరిక. కానీ ఎలా నెరవేరుస్తాడు, గలగాడా, ఇంకా దాంట్లో ఎన్నో లొసుగులు ఉన్నాయి. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నాడు అందరికీ. పాత రేషన్ కార్డులు కొన్ని బ్యాన్ అయిపోయినాయి, కొత్త రేషన్ కార్డు ఇస్తానని చెప్పాడు. ఇదివరకు ఒక్క రేషన్ కార్డు కొత్తది రాలా. అతనేమో ఎంక్వైరీలో పెట్టుకున్నా నేను అని అతను చెప్తాడు. ఈ గ్యాస్ది ప్రాబ్లం, ఈ ఆర్టీసీది నాకు తెలియకన్నా మరి ఎవరు చెప్పారేమో, లేడీస్కు ఫ్రీ సీట్ ఇవ్వడం, దానివల్ల ఎఫెక్ట్ చాలా పడుతుంది. ఆటో వాళ్ళకి కానీ, పబ్లిక్ కానీ, జెంట్స్కి కానీ, మొత్తం లేడీసే ప్యాక్ అవుతుంది. దానివల్ల జర పెట్టడం ఏదో లేడీస్ ఓల్డేజ్ వాళ్ళకి పెట్టేస్తే కొద్దిగా లాభం ఉండేది. ఆర్టీసీ కూడా ఓన్లీ స్టూడెంట్స్ కన్నా ఇచ్చినా పర్వాలేదు, ప్రతి ఒక్కరికి అంటే అది చాలా ట్రబుల్ ఉంది. డిస్ట్రిక్ట్స్ అయితే చాలా ఇది అవుతుంది. ఆటో వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది, ఆటో చాలా ఇబ్బంది అవుతుంది. మేము కూడా పోతుంటాం ఆటోలో కదా, వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి ఏం కారణాలు ఉన్నాయి? బీఆర్ఎస్ ఓడిపోవడం కారణం అంటే అది వాస్తవం చెప్పంటే అతని నాలెడ్జ్ అతి తెలివి కల్లోడే కేసీఆర్ గారు మా దగ్గర. మరి అతను అందరిని నమ్మిండు. కేసీఆర్ ఎవరిని నమ్మాలో వాళ్ళు నమ్మకుండా తెలంగాణ పాత నుండి దూరం కొట్టి కొడుకు మీద, వాళ్ళ మీద, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి వ్యక్తిగతంగా పట్టించుకోకుండా ఏది ఆయనకున్న తెలివి ఎవరికి లేదు. అది మాత్రం నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతాను. ఈవెన్ సెంట్రల్ ఆల్సో నో ఎనీ పర్సన్ ఇన్ మెంటాలిటీ ఆఫ్ కేసీఆర్. అది కొన్ని తప్పులు జరిగినాయి. అది ఈయన చేసిండా, పక్క వాళ్ళు ఎవరు చేసినా అది ఇంటి యజమానికి వస్తుంది. అందులో ఆయన క్లాస్ అయింది.